ఈరోజు మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి మిల్ మేకర్ కీమా కర్రీ. ఈ మిల్ మేకర్ కీమా కర్రీని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా, అలాగే 10 నిమిషాల్లో ఎంతో చక్కగా, అలాగే ఎంతో రుచిగా వచ్చేలాగా రోటీ, చపాతీ, అన్నంలోకి మంచి కాంబినేషన్ లాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఫ్రెండ్స్. ఎక్కువ ఆలస్యం చేయకుండా సింపుల్ టెక్నిక్స్తో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ఆలస్యం చేయకుండా చూసేద్దాం మరి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మా. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. మిల్ మేకర్ కీమా కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఒక 3 వరకు ఉల్లిపాయలని తీసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి, 1 టమాటోని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 కప్పు వరకు మిల్ మేకర్, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం, అలాగే 1 బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2-3 యాలకులు, 2-3 లవంగాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. మిల్ మేకర్ కర్రీ తయారు చేయడానికి, అంటే మిల్ మేకర్ కీమా కర్రీ తయారు చేయడానికి ముందుగా ఈ విధంగా మిక్సింగ్ బౌల్లోకి గోరువెచ్చగా ఉండే నీళ్ళని తీసుకోవాలి. ఇలా గోరువెచ్చగా ఉండే నీళ్ళని తీసుకుని అందులోకి మనం ముందుగా తీసుకున్న కప్పు మిల్ మేకర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ మిల్ మేకర్ని ఇందులో వేసి చక్కగా నానబెట్టుకోవాలి. ఇలా గోరువెచ్చటి నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవడం వల్ల తొందరగా నానిపోతాయి. అలాగే మనం తీసుకున్నవి చిన్న మిల్ మేకర్స్ కాబట్టి ఒక 5-6 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే పెద్దవి తీసుకుంటే ఒక 10-12 నిమిషాలు నానబెట్టుకోవాలి. మిల్ మేకర్ని నానబెట్టి రెడీగా పక్కన పెట్టుకొని, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉంది కదా ఫ్రెండ్స్, టమాటో పచ్చిమిర్చిని ఇలా చిన్న మిక్సీ జార్లోకి తీసుకుని చక్కగా పైన ప్యూరీ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా చక్కగా ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి, ముక్కలు అనేవి ఏమీ లేకుండా. ఇక్కడ ఈ ప్లేస్లో మీరు అల్లం వెల్లుల్లిని వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వాడతాను కాబట్టి ఓన్లీ పచ్చిమిర్చి టమాటోని మాత్రమే ఈ విధంగా ప్యూరీలాగా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా ప్యూరీలాగా చేసుకున్న దాన్ని చక్కగా మనం ఇలా చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా మొత్తం మనం ప్యూరీ చేసుకున్న దాన్ని చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ ప్యూరీని, టమాటో ప్యూరీని రెడీగా పక్కన ఉంచుకొని నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం మనం మిల్ మేకర్ కీమా కర్రీ కోసం. ఇలా మళ్ళీ సేమ్ అదే మిక్సింగ్ బౌల్ని, అంటే మిక్సీ బౌల్ని తీసుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత చక్కగా నానిపోయాయో 5-6 నిమిషాలకి. అందుకే వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకుంటే తొందరగా నానిపోతాయి. ఇలా చక్కగా నానిన మిల్ మేకర్ని వాటర్ అనేవి ఏమీ లేకుండా చక్కగా పిండుకొని ఇలా మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి. చక్కగా మొత్తం మిల్ మేకర్ అన్నిటినీ ఇందులోకి తీసుకోవాలి. వెజ్ లవర్స్కి మంచి కర్రీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్, మంచి రుచిగా కూడా ఉంటుంది. ఇలా చక్కగా మొత్తం తీసుకొని ఇందులోకి దీన్ని పైన పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకుందాం. మనం చేసేది కీమా కర్రీ కాబట్టి కైమాలాగా వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా కోర్స్గా, మరి దీనికంటే ఇంకా కొద్దిగా కోర్స్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, అప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న మిల్ మేకర్ని రెడీగా పక్కన ఉంచుకొని మన మిల్ మేకర్ కీమా కర్రీకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. మిల్ మేకర్ కీమా కర్రీ తయారు చేయడానికి ముందుగా ఈ విధంగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఈ కర్రీలో ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్, కాబట్టి చూసి తీసుకోండి. ఇలా ఆయిల్ని తీసుకొని ఆయిల్ అనేది కొద్దిగా హీట్ ఎక్కనిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అంతా నెయ్యిని తీసుకోవాలి. ఇందులో నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెయ్యిని స్కిప్ చేయకుండా వేసుకోండి, చాలా మంచి రుచి వస్తుంది ఈ కర్రీకి. ఇలా నెయ్యిని, ఆయిల్ని తీసుకుని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ ఎక్కిన తర్వాత, ఇలా నెయ్యి, ఆయిల్ హీట్ ఎక్కాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న స్పైసెస్ ఏవైతే ఉన్నాయో ఆ స్పైసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ని కొద్దిగా వేయించుకోవాలి. ఇలా స్పైసెస్ వేగాక మనం ముందుగా తీసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ ఉల్లిపాయలను వేసి చక్కగా ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ షేడ్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, కొద్దిగా లైట్ షేడ్లోకి వస్తే సరిపోతుంది. ఇలా కొద్దిగా వేగాయి కదా మనం తీసుకున్న ఉల్లిపాయలు అనేవి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటో పేస్ట్ ఏదైతే ఉందో
ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఈ కర్రీ మరింత రుచిగా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్నాక టమాటోలో ఉండే పచ్చిదనం అలాగే అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చిదనం కూడా చక్కగా పోయేలాగా మొత్తం ఇలా వేయించుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలేలాగా ఇలా చక్కగా వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న స్పైసెస్ ఏవైతే ఉన్నాయో ఆ స్పైసెస్ అన్నింటినీ చక్కగా యాడ్ చేసుకుందాం. ముందుగా రుచికి తగ్గట్లుగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా మనం తీసుకున్న పసుపుని అలాగే కారాన్ని ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇందులో మొత్తం ఈ మసాలాలన్నీ చక్కగా వేగేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతా పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగును కూడా యాడ్ చేసుకొని మొత్తం చక్కగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం పెరుగు అంతా ఈ ప్యూరీలో చక్కగా కలిసి చక్కగా ఉడికేలాగా ఆయిల్లో వేగేలాగా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు మొత్తం ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి ఫ్రెండ్స్. అప్పుడే అడుగు అనేది అంటుకోకుండా చక్కటి రుచితో కుదురుతుంది. అడుగు అనేది అంటుకుంటే ఈ కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా చక్కగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్ కీమాని, ఆ కీమాని ఇందులో వేసి చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మిల్ మేకర్ కీమాని తీసుకుని చక్కగా టమాటో ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయి కదా అందులో కలిసేలాగా 2-3 నిమిషాలు బాగా చక్కగా కలుపుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోలో విన్నర్ వచ్చి అయాన్ ఆఫ్రీన్ గారు. మీరు ఈ వీడియోలో విన్ అయ్యారండి. కంగ్రాచులేషన్స్. మీరు మా దిల్లు కరిష్మా ఇన్స్టాలోకి వెళ్ళి పర్సనల్లీ కాంటాక్ట్ అవ్వండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు చక్కగా మొత్తం మసాలాలన్నీ మిల్ మేకర్కి పట్టేలాగా ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుందాం. కొన్ని నీళ్ళను మాత్రమే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఎక్కువ నీళ్ళు అనేవి కూడా వేసుకోకూడదు. రుచి అనేది పూర్తిగా మారిపోతుంది. ఈ కర్రీ అనేది కొద్దిగా థిక్గా ఉంటేనే బాగుంటుంది. అంటే కొద్దిగా చిక్కగా ఉంటేనే కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. కైమా కర్రీ అంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, బాగా కొద్దిగా దగ్గరికి ఉంటేనే కదా టేస్ట్ ఉంటుంది. అలాగే మనం కైమాలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా కైమాలాగే ప్రిపేర్ చేసుకోవాలి. అలా వాటర్ని యాడ్ చేసుకొని మరొక 2-3 నిమిషాలు చక్కగా మూత పెట్టి ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ విధంగా 2-3 నిమిషాలు చక్కగా ఉడికించుకున్న తర్వాత చూసారు కదా ఎంత చక్కగా ఉందో, ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఫైనల్లీ ఇందులోకి మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. మనం ముందుగా తీసుకున్న గరం మసాలా ఉంది కదా ఫ్రెండ్స్, ఆ గరం మసాలాని అలాగే కొన్ని కొత్తిమీరని సన్నగా చాప్ చేసి ఈ విధంగా వేసుకోవాలి. అలాగే ఫైనల్లీ కొద్దిగా కసూరి మేతిని ఈ విధంగా చేత్తో క్రష్ చేసి వేసుకోవాలి. ఇందులో కసూరి మేతి రుచి అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కసూరి మేతిని స్కిప్ చేయకుండా తీసుకోండి. అప్పుడే ఈ మిల్ మేకర్ కైమా కర్రీకి రుచి అనేది చాలా బాగుంటుంది. ఇలా చక్కగా మొత్తం అన్నీ తీసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన మిల్ మేకర్ కీమా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రోటీతో కానీ చపాతీతో కానీ అన్నంలోకి కానీ దేంట్లోకైనా చక్కటి కాంబినేషన్గా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక చక్కగా అందరికీ సర్వ్ చేసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్.